Friends, in exercise 1b, this is in second section, first sum amma. If a plus ib whole square is equal to x plus iy, then we have to find the value of x square plus y square. This is given and we have to find the value of x square plus y square. First we'll take what is given. What is given? A plus ib whole square is equal to x plus iy. This is given. Here we use modulus formula. If z is equal to a plus ib, then mod z. ఈ టూ లైన్స్ ఉన్నాయి చూసారా, దీన్ని మాడ్యులస్ అంటారు. mod z is equal to root of a square plus b square. Here a is real part and b is imaginary part. So if z is equal to a plus ib, then modulus z, దీన్ని ఏమని చదవాలి? మాడ్యులస్. ఏమని చదవాలి? మాడ్యులస్ z అని చదవాలి. mod z అని అంటనమాట. mod z is equal to root of a square plus b square. సో ఇక్కడ ఇచ్చాక చూడండి, ఇక్కడ ఆన్సర్లో ఐలు లేవు కాబట్టి అయిపోవాలంటే మనం మాడ్యులస్ ఫామ్ తీసుకోవాలన్నమాట. సో దీనికి మాడ్యులస్ ఫామ్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మాడ్యులస్ ఫామ్. సో మాడ్యులస్ ఫామ్ ఏంటి? ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ ప్లస్ ఐవై. మాడ్యులస్ ఏ ప్లస్ ఐబి ఏంటి ఫార్ములా? రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవైకి మాడ్యులస్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వచ్చాక ఇప్పుడు ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కానీ మనకి దేని వాల్యూ కావాలి? రూట్ ఉండకూడదు దీనికి. సో రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేర్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ హోల్ స్క్వేర్, రైట్ సైడ్ కూడా హోల్ స్క్వేర్. సో ఇక్కడ చూసారా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఇటువైపు రాసుకున్నాను, ఈ వాల్యూ కదా మనకు కావాలి. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్. ఇవి 4 మార్క్స్ సమ్స్ అమ్మా. చూడండి, ఇంపార్టెంట్ 4 మార్క్స్ సమ్స్. ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. x plus iy is equal to 3/2 plus cos theta plus I sin theta, then we have to show that x square plus y square is equal to 4x minus 3 అని చూడాలి. x square plus y square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట మనం. ఈజ్ ఈక్వల్ టు మనం ఎంతని చూపించాలి? 4x minus 3. సో వాట్ ఈస్ గివెన్? x plus iy is equal to 3/2 plus cos theta plus I sin theta. దిస్ ఈజ్ వాట్ గివెన్. సో ఇలా ఉన్నప్పుడు డినామినేటర్లో చూడండి 2 ప్లస్ కాస్ థీటా, ఇదంతానేమో రియల్ పార్ట్, ఈ ఐ పక్కన ఉన్నది ఇమాజినరీ పార్ట్. సో మనం డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. టు రేషనలైజ్ ద డినామినేటర్ హియర్ ప్లస్ ఈజ్ దేర్, సో వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో దట్ వీ కెన్ అప్లై దిస్ ఈజ్ 2 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఏ అండ్ ఐ sin theta ఈజ్ బి, దెన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అందుకని మనం ఇక్కడ ప్లస్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో డినామినేటర్లో ఏం తీసుకున్నామో న్యూమరేటర్లో కూడా అదే తీసుకోవాలి. డినామినేటర్లో ఏం తీసుకోవాలి? ఇక్కడ ప్లస్ ఉంటే ఇదే 2 ప్లస్ కాస్ థీటా ప్లస్ బదులు మైనస్ తీసుకుని ఐ సైన్ థీటా తీసుకోవాలి డినామినేటర్లో. న్యూమరేటర్లో కూడా అదే తీసుకోవాలి, ఎందుకంటే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకా దాంట్లో చేంజ్ ఏమి ఉండదు అనమాట. సో 3 ఇంటూ న్యూమరేటర్లో ఏముంది? 2 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా, 3 2 6 ప్లస్ 3 ఇంటూ కాస్ థీటా 3 కాస్ థీటా మైనస్ ఐ ఇంటూ 3 ఇంటూ సైన్ థీటా 3 సైన్ థీటా బై ఇదంతా ఏ, ఇది బి. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. రియల్ పార్ట్ స్క్వేర్, రియల్ పార్ట్ ఎంత? 2 ప్లస్ కాస్ థీటా. సో రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ మైనస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్. So this is again in the form of a plus b whole square. So what a plus b whole square formula is? A square, first term square, 2 square is 4 and 2 into a into b, 2 into 4 into cos theta, 4 cos theta
plus b square second term square cos theta square plus cos square theta. ఇక్కడ మైనస్ ఇక్కడ ఐని స్క్వేర్ చేయాలి, సైన్ థీటాని స్క్వేర్ చేయాలి. ఐని స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ వాల్యూ ఈజ్ -1. సో మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ +1 and this is sin square theta. So plus sin square theta, and we know that cos square theta plus sin square theta value enta 1. We know that cos square theta plus sin square theta is equal to 1 according to first trigonometric identity. So this is all will become +1. 1 plus 4 is 5. So denominator is 5 plus 4 cos theta. Look here, denominator is 5 plus 4 cos theta, and separate real part and imaginary part. What is real part? 6 plus 3 cos theta by 5 plus 4 cos theta, minus imaginary part is 3 sin theta by 5 plus 4 cos theta. Okay, this is equal to x plus iy. So compare real parts and imaginary parts. Real part x is equal to real part, imaginary part y is equal to this one. So x is equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta, and y value I తప్ప మిగిలిందంతా రాసుకోవాలమ్మా. I తప్ప మిగిలింది ఏంటి? -3 sin theta by 5 plus 4 cos theta. So x value, y value, and now we have to find x square plus y square, because here we have to find the value of x square plus y square, and we have to show that its value is equal to 4x minus 3. So first we will take LHS. LHS is x square plus y square, that is equal to, x value is this one, so this whole square plus y square means y value is this one, -3 sin theta by 5 plus 4 cos theta whole square. సో న్యూమరేటర్ని స్క్వేర్ చేయాలి, డినామినేటర్ని స్క్వేర్ చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్ని స్క్వేర్ చేసామనుకో 6 plus 3 cos theta whole square is in the form of a plus b whole square. a plus b whole square అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్, 6 square 6 is 36 plus 2 into a into b, 2 into 6, 2 6 are 12, 12 3s are 36 cos theta plus b square, b ప్లేస్లో ఏముంది 3 cos theta, 3 square 9 cos theta square cos square theta plus here -3 sin theta whole square, minus into minus will become plus, 3 square is 9 and sin theta whole square is sin square theta. In denominator, here also 5 plus 4 cos theta whole square is there, here also 5 plus 4 cos theta whole square, so LCM is 5 plus 4 cos theta whole square. Okay, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ 9 cos square theta plus 9 sin square theta. ఈ రెండిట్లోంచి 9 కామన్ తీసామనుకోండి, లోపల ఏమొస్తుంది? cos square theta minus cos square theta plus sin square theta, and that is equal to 1. సో 9 into 1 అవుతుంది, 9 1s 9 అవుతుంది అనమాట ఈ ఆన్సర్ అంతా. ఇది 9కి 36 కలిపితే ఎంత అవుతుంది? 9కి 36 కలిపితే 45 ప్లస్ పక్కన ఏముంది 36 cos theta బై కింద 5 plus 4 cos theta whole square. In numerator ఈ 2 termsలో take 9 కామన్, 9 5s 45 plus 9 4s 36 cos theta. ఎందుకు తీసాము? పైన 5 plus 4 cos theta ఉంది, కింద 5 plus 4 cos theta హోల్ స్క్వేర్. ఇక్కడ కింద 2 ఉన్నాయి, పైన ఒకటి కొట్టేయండి, కింద ఇంకొకటి ఉంటుంది. సో 9 by 5 plus 4 cos theta వచ్చింది. ఇది ఇలా ఉంచుకొని మనకి ఆర్హెచ్ఎస్లో ఏమిచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x minus 3 అని ప్రూవ్ చేయమన్నాడు. సో టేక్ 4x minus 3 and substitute x value as 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. So in 4x minus 3, if we substitute x value, 4 into x value is 6 plus 3 cos theta by 5 plus 4 cos theta minus 3. So 4 into 6, 4 6 are 24 plus 4 3s are 12 cos theta, and if you take LCM 5 plus 4 cos theta, 5 plus 4 cos theta is LCM. So 3 into 5 plus 4 cos theta వస్తుంది. సో 3 5s are 15, minus 3 into 5 minus 15, minus into మళ్ళీ ప్లస్ మైనస్ 3 4s are 12 cos theta వస్తుంది. సో 24 minus 15 is 9 by here plus cos theta and minus cos plus 12 cos theta and minus 12 cos theta get cancelled. So the answer is 9 by 5 plus 4 cos theta.
మనం x square plus y square value is 9 by 5 plus 4 cos theta, and 4x minus 3 value is also 9 by 5 plus 4 cos theta. So LHS is equal to RHS. Therefore x square plus y square is equal to 4x minus 3. Next sum. If this is also 4 marks sum, amma. If x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta, then we have to show that 4x square is equal to 1. Same method, amma. We have to use same method. So here also we have to rationalize the denominator. First take given x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta is given. So real part 1 plus cos theta plus imaginary part I sin theta. సో ఈ ప్లస్ దగ్గర మనం మైనస్ తీసుకుని రేషనలైజ్ చేయాలి. సో హియర్ we multiply న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా తోటి న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. సో 1 into this is same, and in the denominator a plus b into a minus b, we will take a square minus b square formula, that is 1 plus cos theta whole square minus b value is I sin theta whole square. 1 plus cos theta whole square is again in the form of a plus b whole square, and we know that a plus b whole square formula is a square plus 2ab plus b square. A square means first term square, 1 square is 1 plus 2 into 1 2 ones are 2 into cos theta 2 cos theta plus second term square, second term is cos theta, so cos square theta plus here look here I square sin square theta. I square value is minus 1, and this minus in this minus will minus into minus will become plus sin square theta. And here look here cos square theta plus sin square theta, and this value is 1. Here another 1 is there, so 1 plus 1 2 by 2 cos theta, 2 by 2 cos theta. So here take 2 common in these two. If you take 2 common, the remaining part is 1 plus cos theta, and write real part separately and imaginary part. What is real part? 1 plus cos theta by 2 into 1 plus cos theta minus I sin theta by 2 into 1 plus cos theta. Like this you have to separate real part and imaginary part. So in this numerator 1 plus cos theta is there, and denominator 1 plus cos theta get cancelled. So the value is 1 by 2 minus I sin theta by 2 into 1 plus cos theta will remain as it is. So if you compare real part, here real part is x, and in this real part is 1 by 2. So x value is 1 by 2. So take this 2 to left side. 2 into x, 2x is equal to 1. If you square it on both sides, 2x ni square chesi 1 and square cheste 2x square is 2 to the 4, x into x square, 4x square is equal to 1 square is 1. So 4x square is equal to 1. This is what we have to prove. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ అమ్మ these two are also important 4 marks problems. This is in exercise 1b in second section lo second sum lo first sum amma. If z is equal to 3 minus 5i, then show that z cube minus z square plus 58z minus 136 idantha is equal to 0 అని ప్రూవ్ చేయాలి మనం. What is given? Z is equal to 3 minus 5i is given. సో ఈ 2 sums ఎలా చేయాలంటే మనము ఈ మైనస్ 5iని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి, ప్లస్ 5i అయింది. ప్లస్ జెడ్ని రైట్ సైడ్కి తీసుకురండి, మైనస్ జెడ్ అయింది. ఇలా రాసాక 3 మైనస్ జెడ్ ఇట్లా మార్చుకున్నాను అంతే. ఎలాగన్నా రాసుకోవచ్చు, బోత్ ఆర్ ఈక్వల్ కదా. సో రాసుకున్న తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, రెండు వైపులా స్క్వేరింగ్ చేయాలి. సో 3 మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5i హోల్ స్క్వేర్. So this is, look here, this is in the form of a minus b whole square. In the place of a 3 is there, in the place of b z is there. So we know that a minus b whole square is equal to a square minus 2ab plus b square, means first term square minus 2 into first term into second term plus second term square. This is a minus b whole square formula.
సో ఫస్ట్ టర్మ్ స్క్వేర్ 3 స్క్వేర్ 3 3 is 9 minus 2 into 3 into z 2 3 is 6 into z 6z plus second term square z square is equal to here I square value is minus 1 into 5 square value is 25. So 1 into 25 will become 25 minus 25 transposed to left side it will become plus 25. ఇటువైపుకి వస్తే ప్లస్ 25 అవుతుంది కదా 25కి 9 యాడ్ చేయండి 34. సో మనకి ఏం ఈక్వేషన్ వచ్చింది జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇది ఇలా ఉంచుకొని ఇన్ దిస్ ఈక్వేషన్ టేక్ ఎల్హెచ్ఎస్ వి టేక్ ఎల్హెచ్ఎస్ అండ్ వీ ప్రో దట్ దిస్ హోల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ జెడ్ క్యూబ్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 58z మైనస్ 136. ఇదమ్మా ఇది తీసుకున్నాం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఏం చేశానంటే ఈ లోపల ఇది వచ్చేలా రాసుకోవాలన్నమాట. ఫస్ట్ చూడండి జెడ్ క్యూబ్లో నుంచి జెడ్ తీస్తే కామన్ లోపల ఇంకేముంటుంది జెడ్ స్క్వేర్ ఉంటుంది. తర్వాత ఇది రాసేసుకోవాలి మనం జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 వచ్చేలాగా రాసేసుకోవాలి. మిగిలిన టర్మ్స్ ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకోవడం వల్ల ఏమొచ్చింది జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ సరిపోయింది మైనస్ జెడ్ ఇంటూ 6z స్క్వేర్ ఇక్కడ మైనస్ 6z స్క్వేర్ వచ్చింది కానీ ఇక్కడ మైనస్ 10z స్క్వేర్ ఇంకెంత మిగిలిపోయింది మైనస్ 4z స్క్వేర్ మిగిలిపోయింది. అలాగే ఇక్కడ జెడ్ ఇంటూ 34z కానీ ఇక్కడ ఎంత ఉంది 58z ఇంకెంత మిగిలింది ఇక్కడ 34z తీసుకున్నాను టోటల్ 58z ఇంక మిగిలింది ఎంత ప్లస్ 24z మిగిలింది అది ఇక్కడ రాసుకోండి మైనస్ 136 రైట్ యాజ్ ఇట్ ఈజ్. సో జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 మళ్ళీ దీన్ని ఈ మూడు టర్మ్స్లో నుంచి టేక్ మైనస్ 4 కామన్. సో మైనస్ 4 ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ 4z స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4z 24z మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 34 136 సరిపోయింది కదా. సో ఇప్పుడు ఇలా ఎందుకు తీసుకున్నామంటే వీ నో దట్ జెడ్ స్క్వేర్ మైనస్ 6z ప్లస్ 34 ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ ఈజ్ 0. సో దిస్ హోల్ వాల్యూ ఈజ్ 0. సో z ఇంటూ 0 మైనస్ 4 ఇంటూ ఇది కూడా అదే కదా 4 ఇంటూ 0. సో z ఇంటూ 0 ఈజ్ 0 మైనస్ 4 ఇంటూ 0 ఈజ్ ఆల్సో 0. సో ద LHS value is equal to 0. That is what we have to prove. So z cube minus 10z square plus 58z minus 136 is equal to 0. ఇలాగే కింద సమ్ చేశాను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఓకేనా.